నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ ప్రసంగంలో రాష్ట్ర ఆదాయంలో 98% పూర్తిగా ఉద్యోగులకి, జీతభత్యాలకి, పెన్షనర్లకి ఇవ్వడానికే సరిపోతుంది అని ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో దానికి రెస్పాండ్ అవుతూ ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి పూర్తిగా అబద్ధాలు చెప్పారు, కేవలం 84,000 కోట్లే అవుతుంది మాకు పెన్షనర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ. సో అది మొత్తం ఓవరాల్ ఎక్స్పెండిచర్లో చూసుకున్నా కూడా ఓన్లీ 37% అని ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ స్థాయిలో అబద్ధాలు ఆడాల్సిన పనేంటి? ఇప్పుడు ప్రజల్ని ఆదాయం మొత్తం మాకే వెళ్తుందని ప్రజల్ని మాకు వ్యతిరేకం చేయదలుచుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఆయన అడుగుతున్నారు. సో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ఆపడానికి, లేదంటే పోస్ట్పోన్ చేయడానికి, లేదంటే ఎగ్గొట్టడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ప్రకటనలు చేశారా? శ్వేతపత్రం విడుదల చేయటం కానీ, రిక్రూట్మెంట్ ఆపటం, కొత్త ఉద్యోగాల క్రియేషన్ ఉండదు. కొత్త ఉద్యోగాల క్రియేషన్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి చాలా. ఆ వేకెన్సీస్ ఫిల్ చేయకుండా ఉన్నోళ్ళతోనే సర్దుకోండి. ఆల్రెడీ మనం 95% మీకే ఖర్చు పెడుతున్నాం రాష్ట్ర ఆదాయంలో. నేను ఇంటికి వెచ్చాలు తీసుకెళ్ళటానికి కూడా డబ్బులు ఉండటం లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయనకి గుర్తుండేది అయితే గతంలో ఎన్జిఓలు జీతాలు పెంచమని సమ్మె చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి రోజుల్లో చారిత్రాత్మకమైనటువంటి ఎన్జిఓల సమ్మెది. ఆ సందర్భంగా రామారావు గారు చాలా ఓపెన్గా ఒక మాట అన్నాడు, ఇప్పటికే రాష్ట్ర ఖజానాన్ని పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు, ఇంకా వేతనాలు పెంచాల్సిన అవసరం లేదు అన్నాడు. అదొక క్లాసిక్ స్టేట్మెంట్. కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆందోళన. అది ఆ స్థాయి ఆందోళన తర్వాత ఎప్పుడూ జరగలేదు. అలా ఒక క్లాసిక్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. రాష్ట్ర ఖజానాని పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు అన్నాడు. ఆయన నెరేషన్ వేరు. అంటే చంద్రబాబు గారి స్టేట్మెంట్ వెనకాల ఉన్న కాన్స్పిరసీ వేరు. ఆయనేమో ఆయనది ఒక ధోరణిలో వెళ్ళేవాడు రామారావు గారు. ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం మనం అని అడిగితే, ఇది చాలామంది ఉద్యోగులు కొనసాగుతున్నారు కదండి, రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ ప్రకారం ఇస్తాం మనం అని చెప్పారు అధికారులు. ఆయన సీఎం అయిన కొత్తలో జరిగిన వ్యవహారం. ఎందుకు ఇంతకాలం పడుతోంది రిటైర్మెంట్కి అంటే, అప్పుడు ఉన్నటువంటి 58 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు చెప్తే, ఎందుకు 55 ఏళ్ళ కంటే ఎక్కువ అనవసరం, 55 చేసేయండి, తీసేయండి అన్నాడు. అని ఇమ్మీడియట్గా జీవో ఇచ్చేయమన్నాడు. దీని తాలూకా ప్రభావం ఏమిటి, జనాలు ఏమనుకుంటారు, ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు ఆయన. 3 ఏళ్ల ముందే చాలామంది రిటైర్ అయిపోతే కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయచ్చు కదా అనే ఆలోచనే. అలాంటి ఆలోచనే ఇది కూడా, పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు అనేది కూడా. అలా ఒక ప్లెయిన్ ఇంటెన్షన్తో ఆయనకు అనిపించింది మాట్లాడేసే క్రమంలో మాట్లాడాడు అది. కానీ చంద్రబాబు గారి మాటల వెనకాల వ్యూహం ఉంది. ఈయన అలా కాదు. ఈయన ఆయనలాగా ఆవేశపరుడు కాదు, ఈయన ఆలోచన పరుడు. కాబట్టి ఈయన చెప్పిన మాట వెనకాల అర్థం ఏమిటి అనేది మీరు జీర్ణం చేసుకోవాలి కదా ముందు. ఆయన భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో రిక్రూట్మెంట్లు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో 95% వీళ్ళే తినేస్తున్నారు, వీళ్ళ వేతనాలకే అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం నెమ్మదిగా వివిధ రంగాలలో తన కార్యకలాపాలని ఆపేసుకునే ఛాన్స్ ఉంది. అంటే డిజిన్వెస్ట్మెంట్ గొడవ. ఇప్పుడు ఆర్టీసీలు ఇలాంటివేవో తగిలించేసుకున్నారు వీళ్ళు. ఇలాంటివన్నీ నెమ్మదిగా ప్రైవేట్ పరం వదిలించేసుకుంటే ఈ భారం తగ్గుతుంది కదా. ప్రభుత్వం అనేది పరిపాలించటం కోసం తప్ప వ్యాపారం చేయటం కోసం కాదు. పరిపాలన బాగా చేస్తే చాలు. మనకు వచ్చిన పన్నుల ఆదాయాన్ని ప్రజల కోసం వినియోగించాలి, అంతే తప్ప ఉద్యోగుల కోసం కాదు. ఇది ప్రైవేటైజ్ చేయటం ద్వారా
వాళ్ళు చూసుకుంటారు ఆ గొడవలన్నీ, ఓకే. ఆదాయాలు పెంచుకుంటారు, మనకి సంబంధం లేదు. మనం ప్రజా సంక్షేమం కోసం కొన్ని పథకాలు చేస్తాం, కానీ ప్రజలకు ఆదాయాలు పెరిగేటట్టుగా చేస్తే ప్రైవేటు రంగంలో హ్యాపీగానే ఉంటారు కదా వాళ్ళు. ఈ సిద్ధాంతాన్ని ఆయన ఈ ఈ ప్రకటన ద్వారా ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. ఓకే. దీని నుంచి మీరు కనిపెట్టాల్సిన ప్రమాదాలు ఏమిటంటే ఏ ఏ ఏరియాలు ఆయన క్లోజ్ చేయబోతున్నాడు, ప్రభుత్వ రంగం ఏ ఏ రంగాల నుంచి విత్డ్రా కాబోతోంది. ఇప్పుడు ఆ మధ్య తెలంగాణలో 25,000 స్కూళ్ళు ఏవో మూసేస్తారు అని ఒక ప్రకటన వచ్చింది. ఓకే. ఒక సర్క్యులేషన్లోకి వచ్చింది ఒక వార్త. అయితే నేను అధికారికంగా ఆ మాట అనలేదు అని ఆయన అన్నాడు, ముఖ్యమంత్రి గారు. ఆయన అన్నట్టుగా ప్రచారం జరిగింది, కానీ నేను అనలేదు అన్నాడు ఆయన. అన్నాడా లేదా అనేది పక్కన పెడితే వార్త అయితే సర్క్యులేట్ అయింది. అందులో కొంత నిజం ఉంది అన్నట్టుగా కూడా అధికార వర్గాలు నుంచి వార్తలు వచ్చినాయి బయటకి. కాబట్టి ఇలాంటి ప్రయత్నమే అక్కడ జరగచ్చు. స్కూళ్ళు, ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తున్నటువంటి స్కూళ్ళు, ఇలాంటి గొడవ అంతా తగ్గించేసుకునే ప్రయత్నం. సో మరింత కార్పొరేటైజ్ కాబోతోంది ప్రపంచం. అనేక ఏరియాల్లో ప్రభుత్వం నెమ్మదిగా విత్డ్రా అవుతుంది, కొత్త రిక్రూట్మెంట్లు ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి గురించి ఒక పంచాయతీ నడుస్తోంది అక్కడ. ఆ డిఎస్సి ఎగ్జామ్లో రిక్రూట్మెంట్ల కంటే కూడా ఇంకా వేకెన్సీలు ఉన్నాయనే గొడవ ఉంది విద్యాశాఖలోనే. వీళ్ళు ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళ లిస్టులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎలిజిబుల్ క్యాండిడేట్ల లిస్టు ఉంది. కానీ ఈ లిస్టుని భర్తీ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంత పంచాయతీ ఉంది అక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గానే ప్రభుత్వ రంగంలో రిక్రూట్మెంట్లు ఆపటం కోసం, ప్రభుత్వ రంగంని తగ్గించటం కోసం, కొన్ని ఏరియాలను ప్రైవేటైజ్ చేయటం కోసం వాంటెడ్గానే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే జనాలకి రిజిస్టర్ కావాలి. అది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి భారంగా మారిపోయారు, వీళ్ళ వేతనాల కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూట రిక్షా తొక్కాల్సి వస్తుంది అని జనం అనుకోవాలి. కాబట్టి ఆ ఫీలింగ్ ఇచ్చేసాడు ఆయన. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా 95లో వచ్చినప్పుడు కానీ ఎన్టీఆర్ని దించి, తర్వాత 99లో, తర్వాత 14లో ప్రతిసారి కూడా రాష్ట్రం అధోగతి పాలైంది, ఇంకా రాష్ట్రం భిక్షం ఎత్తుకునే పరిస్థితిలో ఉందని ఇట్లాంటి మాటలే వస్తుంటాయి ఆయన దగ్గర నుంచి. ఇక ఆయన ఒకసారి ఎన్నిక గెలిస్తే మరొకసారి ఎన్నిక గెలిచిన సందర్భం అయితే లేదు. అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది అని చెప్తుంటారు. సో గత 5 ఏళ్ల పాలనకి ఈ ఇప్పుడు జరుగుతున్న పాలనకి ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా రియలైజ్ అయ్యారంటారా, లేదంటే ఆ ప్రభుత్వం కూడా సేమ్ ఒకేలా ఉంది అనే ఒక భావన ఇంకా వారిలో ఉందంటారా? అంటే జగన్ ఒకలాగా ఇబ్బంది పెట్టాడు, జగన్ ఇబ్బంది పెడుతున్నాడు అని ఇటువైపు మొగ్గారు ప్రభుత్వ ఉద్యోగులు. బాబే బెటరు అనుకున్నారు, కానీ బాబు ఏమీ మారలేదు, పాత బాబే ఇంకొంచెం పెరిగి ఉన్నాడు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన చెప్తోంది ఏంటి, నాయకుడు గారు రాష్ట్ర ఆదాయంలో 34% మాత్రమే వీటికి వెళ్తోంది, వేతనాలకు వెళుతోందని ఆయన చెప్తున్నాడు. వారేమో 95% అంటున్నాడు. చాలా చేంజ్ ఉంది, చాలా తేడా, గ్యాప్ ఉంది. ఇంత మాయ కష్టం కదా. ఇప్పుడు కేటగారికల్గా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు అని వీళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కదా, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉంది, అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఉంది. మరి వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుంటే 10 నిమిషాల్లో వాళ్ళు శ్వేతపత్రం ఇవ్వగలరు. ఇచ్చి ముఖ్యమంత్రి గారు మీరు మాకు చెల్లిస్తోంది రాష్ట్ర ఆదాయంలో 34% మాత్రమే, ముందు మీరు ఆ ప్రకటన ఉపసంహరించుకోండి అని నిలదీయాలి కదా ఆయన్ని. ఆ రోజున రామారావు గారు రాష్ట్ర ఖజానాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు అనగానే మీరు అందరూ పెన్ డౌన్ చేసి బయటకు వచ్చి గొడవ చేశారు కదా, టెంట్లు వేసి. మరి ఈరోజు ఎందుకు చేయట్లేదు సార్? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని వర్గాలు కూడా కొంత రోడ్డు ఎక్కడానికి ధైర్యం చేసేవి, ప్రభుత్వాలకి వెనకడుగు వేసేవి కాదు, ప్రభుత్వ బెదిరింపులకు కానీ.
అంటే ఒక కమాండ్ ఉండేది ప్రభుత్వం మీద కూడా, ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ. బట్ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కొంత ఆ పవర్ అనేది డైల్యూట్ అయిపోయింది అంటారా వర్గాలకి, ఈవెన్ ఉద్యోగ వర్గాలకు కానీ? అంటే ఒక అభిప్రాయం ఉంది, అదే ఈ ఏరియాలో డైల్యూట్ అవటం ఏముంది? తెలంగాణలో లేదు ఆ పరిస్థితి. నో తెలంగాణ అని కాదు నా ఉద్దేశం. అంటే ప్రభుత్వోద్యోగులకి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఏం తగ్గక్కర్లేదు. అక్కడ ఉండాల్సిన ఉద్యోగులు వాళ్ళ గొడవల మీద వాళ్ళు గొడవ పడవచ్చు. ఇప్పుడు జంజీ కార్యక్రమం, ఈ కాక్రోచ్ ఉద్యమం హైదరాబాదులో ప్రతిఫలించినట్టుగా ఆంధ్రాలో ప్రతిఫలించట్లేదు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బలంగా చూసుకుంటోంది కాబట్టి అక్కడికి బొద్దింకలు పాకలేదు, అదంతా చంద్రబాబు విజయం అని చెప్పి చాలామంది చొక్కాలు చింపుకుని మాట్లాడారు టీవీ ఛానల్స్లో. కానీ విషయం అది కాదు. కాక్రోచులుగా మారే బ్యాచ్ అక్కడ లేదు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, కానీ ఆ విద్యార్థులు తమ డిగ్రీలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అశోక్ నగర్కో లేకపోతే అమీర్పేటకో వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ బొద్దింకలు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి అక్కడ బొద్దింకలు లేకపోవడానికి రీజన్ అది. ఎందుకంటే అక్కడ ఒక అశోక్ నగర్, ఒక అమీర్పేట లేకపోవటం వలన బొద్దింకలు లేవు అక్కడ. సో ఇదే పద్ధతి, ఈ పద్ధతి వేరు. కానీ ఉద్యోగులు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు క్షమించాలి చంద్రబాబుని? ఇంత వేరియేషన్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు అసోసియేషన్ తరఫున ఒక శ్వేతపత్రం ఇచ్చి ఇది ఇంత రాష్ట్ర ఆదాయం ఉంది, అందులో ఉద్యోగ జీతభత్యాలకి ఇంత అవుతోంది, ముఖ్యమంత్రి గారు ఇలా అన్నారు, దానికి వారు సమాధానం చెప్పాలి. ప్రజలకి మేమేదో తినేస్తున్నాం ఖజానాని అనే అభిప్రాయం వెళ్తుంది వారి మాటలని బట్టి. రెండోది, వారు ఇచ్చిన ప్రకటన ప్రకారం భవిష్యత్తులో న్యూ రిక్రూట్మెంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు ప్రమాదాలు, ఒక పక్కనేమో వాళ్ళు ఉపాధి కల్పన అని చెప్పి వచ్చారు, ప్రభుత్వ రంగంలో విపరీతంగా ఉపాధి కల్పన చేస్తామని చెప్పి వచ్చారు కదా, అధికారంలోకి ఒక హామీ ఉందిగా వాళ్ళది. ప్రతి ఏటా క్యాలెండర్ ఇస్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్లు ఉండవు ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ 3వ ఏడాదికి కూడా సింగిల్ డిఎస్సితోనే నడిపారు. ప్రతి ఏటా డిఎస్సి ప్రకటిస్తూ ఉన్నారు. అదే, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అది లేదు, ఇది ఉండదు. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు 2022లో అప్పటికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ ఏడు. సో చాలా ఉవ్వెత్తున ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేసి చాలా బూతులు తిట్టారు. అంటే బూతులు కాకపోయినప్పటికీ తీవ్రంగా అయితే విమర్శించారు. ఎటువంటి జంక్ అయితే కనపరచలేదు. సో ఇప్పుడు మరొక ఏడాదిలో 3వ ఏటికి అడుగు పెడుతుంది కూటమి ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కొంత ఉద్యోగుల నుంచి వచ్చే వ్యతిరేకతకి ముందుగానే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా జరిగిందంటారా? ఎక్స్ప్లెనేషన్ ఏముంది? ఎక్స్ప్లెనేషన్ కాదు, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. ఒక అవకాశం ఇచ్చాడు. ఓకే, అసలు వీళ్ళల్లో ఏ మేరకు జీవం ఉంది అని తెలుసుకోవడం కోసం ఓ దెబ్బేసాడు. ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. వీళ్ళ నాయకుల మీద ప్రెజర్ తీసుకురావాలి కదా. ఓకే బాబు, పింఛన్లు తగ్గించే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్ర ఆదాయం సగం పైన పింఛన్లే తినేస్తున్నాయి అన్నాడు అనుకోండి రేపు పొద్దున. దేశభక్తి కోసం, దేశం కోసం పింఛన్లు వదులుకోలేరా అంటే ఏమిటి పరిస్థితి? ఓకే అనే ప్రమాదం లేదని ఎవరన్నా చెప్పగలరా? చంద్రబాబు గారు అలా అన్నాడండి అని ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఓకే, వాళ్ళ నుంచి కూడా తిరిగి ప్రతి విమర్శలు అయితే వస్తాయి కదా సార్. మీరు ఫ్లైట్లు వాడుతున్నారు, స్పెషల్ ఫ్లైట్లు, ప్రతిదానికి దేశభక్తి కోసం మీరు కూడా వదులుకోలేరా? మామూలుగా కారులో ప్రయాణించాలి, అలా కుదరదండి. ఆయన వెంటనే వెళ్ళాలి. దేశభక్తి ఓన్లీ అప్లైస్ టు ప్రజలు లేదంటే ఉద్యోగ సంఘాలు. ఆయన తన కోసం ఖర్చు పెట్టట్లేదు, ప్రజలకి సత్వర పాలన అందించడం కోసం విమానం వేసుకు తిరుగుతున్నాడు. ఓకే, ఆ యాంగిల్లోకి తీసుకొస్తారు. ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడం అనేది ఇష్యూ కాదు. ఓకే, అది దేశం కోసం ఆయన చేసిన త్యాగమే. ఆయన యాక్చువల్గా 20 ఎకరాల్లో కట్టుకోవాల్సిన మనిషి, పోన్లే పాపం అని 5 ఎకరాల్లోనే కట్టుకుంటున్నాడు. ఓకే, ఇలా అర్థం చేసుకోవాలని చెప్తాడు రేపు పొద్దున. ఓకే, కాబట్టి వారు చెప్పింది వేదం, వీరు మాట్లాడేవి కేవలం బూతులు మాత్రమే. ఆ నెరేటివ్లో వెళ్తాడు చంద్రబాబు గారు. మొదటి నుంచి ఆయన జన్మభూమి కార్యక్రమం లక్ష్యం ఏంటంటే
ఆయన టార్గెట్ చేసినటువంటి అధికారుల్ని రోడ్డు మీద జనం సమక్షంలో తిట్టడానికి పెట్టుకున్న కార్యక్రమం అది. తిట్టేస్తే వాడి మానసిక స్థైర్యం దెబ్బతిని వాడు డైల్యూట్ అవుతాడు, ఓకే, కంట్రోల్లోకి వస్తాడు. ఆ తర్వాత బేరం మాట్లాడి తోసేయచ్చు. ఇలాంటి ఉద్యోగుల్ని వ్యవస్థల్ని కంట్రోల్లో పెట్టి నడపటం అనేది ఆయన రాజకీయ వ్యూహం. కానీ ఆ రాజకీయ వ్యూహం అనేది ఏ ఎన్నికలోనూ ఫలించలేదు కదా సార్. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకు ఆయన అధికారంలోకి రావటం, 5 ఏళ్ళకి దిగిపోవటం, పర్టికులర్గా అందులో ఉద్యోగస్తుల పాత్ర కూడా మనకు ప్రధానంగా ఉంది. లేదని అనటానికి లేదు, కానీ జగన్ కంటే బాబు బెటరు అనుకోవటం కూడా నిజమే. ఓకే, నేను జగన్ చివరి రోజుల్లో ఏపీ సెక్రటేరియట్లోనే విన్నాను ఆ మాట. ఓకే, ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ కష్టం అండి, ఇంతో వేగలేకపోతున్నాం అని. ఓకే, జగన్ ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటించారు 27%. అంటే హిస్టారికల్గా ఎప్పుడూ లేదు 27% ఐఆర్ ప్రకటించడం. తర్వాత పిఆర్సీ విషయంలోనే వాళ్ళకి ఇబ్బంది జరిగింది. తర్వాత కొంత హౌస్ రెంటల్ అలవెన్స్ల విషయంలో కొంత కోత విధించడం, ఇవన్నీ డిఏలు సకాలంలో ఇవ్వకపోవటం, లేదా తర్వాత మొదటి తారీఖు జీతాలు పడకపోవటం, ఇవన్నీ వాళ్ళ సమస్యలుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని అవే సమస్యలు కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. డిఏలు అయితే ఇవ్వలేదు, డిఏ బకాయిలు ఉన్నాయి, పింఛన్ బకాయిలు ఉన్నాయి, ప్లస్ ఐఆర్ కూడా ప్రకటించలేదు. ఐఆర్ కానీ కొత్త పిఆర్సీ కానీ కూడా ప్రకటించలేదు. సో ఈ నేపథ్యంలో మరి ఉద్యోగస్తుల కరెంట్ థింకింగ్ ఎలా ఉందంటారు? వీళ్ళు ఏదో మేరకు రాజీ పడి వారి దయ కోసం పాకులాడుతున్నట్టుగా కనిపిస్తోంది ఆ ప్రకటన చూస్తే. ఓకే, వారి దయ కోసం పాకులాడటం ఏంటి? ఆయన డ్యామేజ్ చేస్తుంటే. మీరు స్ట్రక్చరల్గా ఒక యూనియన్గా ఉన్నప్పుడు ఆ ఉద్యోగ సంఘం నాయకుడిగా మీరు అడగవలసింది ఇది. మీరు ఇమ్మీడియట్గా పరిశోధనలోకి వెళ్ళండి. 35% అని మీరు ఇచ్చినటువంటి ప్రకటనకి ఆధారాలు రోడ్డు మీద పెట్టండి. ప్రజాక్షేత్రంలో కోర్టుకు వెళ్ళమని నేను అంటలా, ప్రజా న్యాయస్థానంలో పెట్టి ఒక మీటింగ్ పెట్టండి. ఓకే, పెట్టి ఎంతే డబ్బులు వస్తున్నాయండి మాకు, బాబు గారి ఉద్దేశం వెనకాల ఈ కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయేమో అని ఆందోళన కలుగుతోంది. రిక్రూట్మెంట్లు లేక ఏ శాఖల్లో ఏ మేరకు పని జరుగుతోందో కూడా ఆ నివేదికలో చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనకి గతంలో ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది, ఒక బీభత్సమైన ట్రైన్ యాక్సిడెంట్. సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటం వల్ల 3 రైళ్లు ఒకే ట్రాక్లోకి వచ్చి కొట్టేసుకున్నాయి. ఓకే, ఎందుకు జరిగింది అంటే సిగ్నలింగ్ వ్యవస్థలో తగినంత సిబ్బంది లేరు అని. ఆ సిబ్బంది లేకపోవడం, మాకు రిక్రూట్మెంట్ కావాలని వీళ్ళు నివేదికలు పంపిస్తున్నా కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవడం. ఓ పక్కన బయట ఎవరు లేరా ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళంటే ఉన్నారు, కానీ రిక్రూట్మెంట్ లేదు. ఆ బయట రిక్రూట్మెంటు లేదు, లోపల ఉద్యోగులు లేరు. ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ఈ చర్చ వచ్చినప్పుడు ఏదో పద్ధతిలో ఒక దాటవాత ధోరణిలో తప్పించుకుంటారు. నిజానికి అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఈ గోల ఉంది. అందుకని దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఒక బ్లూ ప్రింట్ రోడ్డు మీద పెడితే అప్పుడు బాబు గారు చర్చలకు వస్తాడు. ఆ పని చేయాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.